దేవాలయాల నుండి అన్య మతస్థులను తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కొత్తపేట చౌరస్తాలో నిరసన మానవహారం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై జరిగిన వివాదం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. హిందూ దేవాలయాలలో అన్య మతస్థులను వెంటనే తొలగించి హిందూ దేవాలయాలలో పీఠాధిపతులను స్వామీజీలను నియమించాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూములను దేవాలయాలకే అప్పగించి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డి, కార్పొరేటర్లు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కొత్తపేట చౌరస్తా లోపల శాంతియుతమైనటువంటి నిరసన ప్రదర్శన నిర్వహించి తిరుమల తిరుపతి లడ్డూ విషయం లోపల నెలకొన్న వివాదం పైన సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ జరపాలి. ఆ విచారణ కూడా రోజువారీ విచారణ జరపాలి. నిర్ణీత కాల పరిమితి లోపల విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తాం. దేవాలయాల్లో ఉన్నటువంటి అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలతోటి దేవాలయాల నిర్వహణ విషయం లోపల ధార్మిక పరిషత్తులను, సనాతన బోర్డులను ఏర్పాటు చేసి దేవాలయాలను హిందువులకు అప్పజెప్పాలి. అదేవిధంగా దేవాలయాల వాణిజ్య సముదాయాలను కూడా హిందువులకు మాత్రమే కేటాయించాలి. దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనటువంటి లక్షలాది దేవాలయాల భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హిందూ సమాజానికి అప్పగించాలి. ఈ డిమాండ్లతోటి, ప్రముఖమైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనను మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఫ్రీ హిందూ టెంపుల్ ఇది గతంలో తిరుమల విషయంలో కూడా అనేక కుట్రలు మనం వెలుగు చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక కుట్రలు వెలుగు చూస్తున్నాయి. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కొత్తపేట చౌరస్తా లోపల శాంతియుతమైనటువంటి నిరసన